హాయ్ అండి. వెల్కమ్ టు మోర్ల వ్లాగ్స్. నేను కవిత. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. గుళ్ళో పెట్టే చక్కెర పొంగల్ ప్రసాదం అంటే మనం చాలా ఇష్టంగా తింటాం కదా. అదే ప్రసాదాన్ని ఇంట్లో కమ్మగా మనం కూడా తయారు చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. అలాగే చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. సేమ్ అదే టేస్ట్తో మనం కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను, చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం ఒక స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని దానిలో ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది కొంచెం కలర్ మారింది కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మన దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. దీనిలో జీడిపప్పు, అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే కడాయిలో ఒక అరకప్పు వరకు పెసరపప్పు కూడా వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు అనేది పచ్చివాసన అంతా పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు ఆ స్మెల్ తెలిసిపోతూ ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్లో ఒక పెద్ద గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను. దానిలో ఈ అరకప్పు పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇవి రెండిటిని పెసరపప్పు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలో మనం కొలతకి సరిపడని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పై పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేయడానికి ఒక కప్పు బెల్లము, అలాగే ఒక అరకప్పు వరకు పంచదార కూడా వేసుకొని దీనిలోనే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి. దీనిని పంచదార బెల్లము రెండు కలిపి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. దీన్ని లైట్ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగా మరీ తీగ పాకం అవసరం లేదండి, లైట్గా పాకం వస్తే సరిపోతుంది. దీనిలోనే ఇలాచి కూడా పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఈలోపు రైస్ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం ఏ బౌల్లో అయితే చక్కెర పొంగల్ చేయాలనుకుంటున్నామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి రైస్ని. మీకు ఆ గిన్నెలో సరిపోతుంది అనుకుంటే అందులోనే చేసుకోవచ్చు. నేనైతే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ విధంగా అందులో వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఆ బెల్లం పాకంలో చిన్న చిన్న అలకలు వస్తూ ఉంటాయి కదా, ఇలా వడకట్టుకోవడం వల్ల అవన్నీ పోతాయి అన్నమాట, ఏముండకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఈ పాకము రైస్కి మొత్తం అంతా పట్టేంత వరకు బాగా కలిపేసి ఒక 5 or 10 minutes బాగా ఉడికించుకోవాలండి ఈ పాకంలోనూ. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పండుగలప్పుడు ప్రసాదంలా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నానండి. చక్కెర పొంగల్కి మెయిన్ ఆ ఫ్లేవర్ అనేది పచ్చకర్పూరం వల్లే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మార్కెట్లో చాలా ఈజీగానే దొరికేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి, జీడిపప్పు అన్నీ కూడా దీనిలో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసి మగ్గించేసుకుంటే చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. వేడివేడిగా కమ్మనైన చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోతుంది. తినే కొద్దీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి, అందుకని లైక్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.